'తుండు' మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. సరే, మలయాళం పోలీస్ డ్రామా అంటే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని ఒక చిన్న లుక్కేసిన. బట్ మూవీ అయితే ఇంట్రెస్టింగ్ పక్కన పెడితే అసలేం లేదు. స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి వచ్చే 20 మినిట్స్ అండ్ క్లైమాక్స్ బిట్‌లో వచ్చే 20 మినిట్స్ ఇవి మాత్రమే కొంచెం బాగా అనిపించాయి. మిగతాదంతా అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే క్లారిటీయే లేదు. అసలు మూవీ స్టోరీ ఏంటో తెలిసే లోపే ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాయి. కొద్దిసేపు గొడవలు చూపిస్తారు. కొద్దిసేపు పోలీసులను చూపిస్తారు. కొద్దిసేపు పెట్ లవర్‌గా చూపిస్తారు. ఎమోషనల్ యాంగిల్ చూపిస్తారు. బట్ అక్కడ ఎమోషన్సే ఉండవు. అయితే ఈ ఫిల్మ్ మెయిన్‌గా వచ్చేసి కామెడీ జోనర్‌లో వచ్చింది. బట్ ఎక్కడా కూడా ఆ కామెడీ సీక్వెన్సెస్ వర్కౌట్ కాలే. ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ వీటి వల్లనే మూవీ ముందుకెళ్తుంది. ఇది డెఫినిట్‌గా చూడడానికి వర్తీ కాదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇందులో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. అయితే ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో బేబీ వాళ్ళ కొడుకు చీటింగ్ కొట్టాడని ఆ స్కూల్ ప్రిన్సిపల్ హీరోని స్కూల్‌కి రమ్మంటారు. సో, దాని తర్వాత స్కూల్‌లో ఏం జరిగింది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారాయన? ఇవన్నిటిని మూవీలో చూపిస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి. అండ్ సంబంధం లేకుండా ఒకసారేమో హీరోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ కావాలంటారు. ఇంకోసారి ఎగ్జామ్స్ అంటారు, ఫెయిల్ అంటారు, చీటీలంటారు, ఏవేవో చూపిస్తారు. అసలు నాకు అర్థం కానిది ఏదంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వాలంటే చిట్టీలే పెట్టాలా? ఎగ్జామ్ రాయకపోయినా సరిపోతుంది గదా! సో, ఎండింగ్‌లో గవర్నమెంట్ పాస్ చేసిన కొత్త ఆర్డర్ ప్రకారం హీరో ఏ ఎస్ఐ అవుతాడు అనేది చూడాలి. అయితే దీనికి హెడ్ కానిస్టేబుల్‌కి, ఎగ్జామ్‌కి ఫెయిల్ అవ్వడానికి అసలు సంబంధమే లేదు. మరి దాన్నెందుకు చూపిస్తున్నారసలు? అండ్ ఇంకోటేందంటే ఎగ్జామ్‌లో చీటీలు పెడతారు. అది బానే ఉంది. ఇదేమన్నా సైన్స్, మ్యాథ్స్‌లా ఫార్ములాసా, జీకే, జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్ ఇవన్నిటి గురించంటే బుక్ తీసుకెళ్ళినా గూడా ఆ ఆన్సర్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ చీటీలేంది కాలర్స్‌లో, సాక్సుల్లో, డ్రాయర్‌లలో ఎక్కడెక్కడో పెట్టినయి అన్నీ చూపిస్తుంటారు. మనం యూట్యూబ్‌లో చూసినయి అవే రిపీట్ కొట్టారు. అండ్ అవి గూడా ఎక్కువ టైం ఏముండవు ఈ చీటీలది. జస్ట్ 5-10 మినిట్స్ మాత్రమే. ఇగ తర్వాతొచ్చే ప్రొసీడింగ్స్ అన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదేదో చూపిస్తుంటారు. కొంతసేపేమో గొడవలు, కొంతసేపు పోలీసులు, ఇంకొద్దిసేపు పెట్ లవర్‌గా అండ్ తన కొడుకు, ప్రిన్సిపలు, చీటీలు అసలు ఏది గూడా క్లారిటీ ఉండదు. అండ్ పెర్ఫార్మన్సెస్ చూసుకుంటే 'బిజ్జు మీనన్' గారు డీసెంట్ యాక్టింగ్. 'టామ్ చాకోకి' ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దక్కలేదు. మిగతా వాళ్ళంతా అసలెందుకున్నామా అన్నట్టుంటారు. మూవీ మొత్తంలో ఒకటే ప్లస్ పాయింట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సో, ఫైనల్లీ ఇంకా ఎవరైనా సాహసం చేసి ఈ మూవీని చూడాలనుకుంటే నైట్ టైమ్ చూడండి. బాగా నిద్రొస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. విత్ ద రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై.